ట్రాక్ ఎక్కి 2 నెలలే అవుతున్నా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ధి పట్టాలపై పరుగులు తీస్తుంది. జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కొత్త జోన్ కేవలం 60 రోజుల్లోనే వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఒకవైపు కొత్త రైల్వే లైన్లు, మరోవైపు ట్రాక్ల విస్తరణ, ఇంకోవైపు స్టేషన్ల ఆధునికీకరణతో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్కు నిజంగా ఎంత ప్రయోజనం? వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి ఏ మేరకు దోహదపడతాయి? దక్షిణ కోస్తా రైల్వే ప్రజల ఆశలకు తగ్గట్టుగా పరుగులు తీస్తుందా? ఇదే ఇవాల్టి డీప్ ఫ్యాక్ట్. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అంటే కేవలం భారీ బిల్డింగ్లో ఆఫీస్ ప్రారంభించడమే కాదు. పరిపాలన, సిబ్బంది, బడ్జెట్, నిర్మాణ ప్రాజెక్టులు, ఆర్థిక వ్యవస్థ, నిర్వహణ విధానాలు అన్నింటినీ కొత్తగా నిర్మించాల్సిన సుదీర్ఘ ప్రక్రియ. అదే సమయంలో ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం కలగకుండా సేవల్ని కొనసాగించడం అధికారుల ముందున్న మరో అతిపెద్ద సవాల్. రెండు నెలల్లోనే దక్షిణ కోస్తా రైల్వే 5 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు, 24 మల్టీ ట్రాకింగ్ పనులు చేపట్టింది. వీటి విలువ 54,479 కోట్లు. మరో 70,865 కోట్ల విలువైన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో 1,25,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఈ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైల్వే చరిత్రలో ఇది అతిపెద్ద మౌలిక సదుపాయాల పెట్టుబడుల్లో ఒకటిగా రికార్డుకెక్కనుంది. కొత్త లైన్లు వేయడానికి రైల్వే అధికారులు పరిమితం కాలేదు. ఇప్పటికే ఉన్న మార్గాల సామర్థ్యం పెంచడం కూడా అవసరం. అందుకే మల్టీ ట్రాకింగ్ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ట్రాకులు పెరిగితే ఎక్కువ రైళ్ల రాకపోకలు పెరుగుతాయి. ప్రయాణికుల రైళ్లు, గూడ్స్ సర్వీసుల మధ్య సమన్వయం మెరుగుపడటంతో పాటు రైళ్ల ఆలస్యాలు కూడా తగ్గే అవకాశం ఉంది. భద్రత విషయంలో కూడా కొత్త జోన్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 300కు పైగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, రోడ్ అండర్ బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టింది. 2 నెలల్లోనే 1700 కిలోమీటర్ల రూట్లు, 3000 కిలోమీటర్ల ట్రాక్లను ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించి తనిఖీ చేశారు. We were actually just starting the South Coast Railway. Now it is almost 2 months plus, and as you all know that we have totally a new set of officers. Our principal head of the departments, few of them are here today also. So we felt now it was the right time when we are 2 months old. 1st June was our first day, 1st June 2026, when South Coast Railway was born. And now we are almost 2 months plus. In the beginning, I would like to tell you few things about South Coast Railway. As you all know, that General Manager South Coast Railway, as General Manager South Coast Railway, I was posted on 1st of June 2025 and 5th of June 2025, and within 1 year, we have been able to operationalize South Coast.